భార్యాభర్తలుగా ఒక్కటై కేశవ, శైలుల పెళ్లి జరిపించిన చక్రి, మహాలక్ష్మి. శైలు వాళ్ళ అమ్మానాన్నలను ఒప్పించి నిజంగానే చక్రి, మహాలక్ష్మి కేశవ, శైలులకు పెళ్లి జరిపించారా? అసలు పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. కేశవ, శైలులు ఇద్దరూ కూడా ప్రేమించుకుంటూ ఉండడంతో ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. శైలుని బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసేస్తారు. శైలు తల్లిదండ్రులు, అన్న అందరూ కూడా కేశవ కుటుంబాన్ని బెదిరిస్తారు శైలు జోలికి రావద్దని. అప్పుడే మహాలక్ష్మి, మీరు ఏం చేసినా సరే నేను శైలుకి, కేశవకి పెళ్లి జరిపిస్తాను. ఈ ఇంటి కోడలిగా, చక్రి భార్యగా ఇది నా ఛాలెంజ్ అని మహాలక్ష్మి వాళ్లకు చెబుతుంది. అదంతా విన్న శైలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటి ఇలా జరుగుతుంది? అందరూ కూడా వీళ్ళ గురించి చెప్పింది ఇక్కడ మనం చూస్తున్నది అంతా నిజమేనా అని ఆలోచనలో పడతారు. వాళ్ళు ఇక ఆ మాటలు విని సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్లకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఎలాగా తన చదువేమైపోతుంది, తనకు ఏదో ఒక సంబంధం చూసి త్వరగా పెళ్లి చేసేయాలి అని శైలుని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా సంబంధాలు చూడడం మొదలు పెడతారు. తనకు ఫోన్ కూడా ఇవ్వకుండా ఇంట్లో బంధించేస్తారు. ఇక శైలు తనకి కాంటాక్ట్లు లేకపోవడంతో కేశవ చాలా టెన్షన్ పడతాడు. అప్పుడే మహాలక్ష్మి, నేను ఇదంతా కూడా జరగకుండా చేస్తాను. శైలు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. కేశవనే తనకు భర్త అవుతాడు అని చెప్పి మహాలక్ష్మి నేరుగా శైలు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మొదట తనను చూసిన శైలు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మా కుటుంబ విషయాల్లో మీకు జోక్యం అనవసరం, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. అయితే మహాలక్ష్మి ఎంతో ప్రశాంతంగా వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు తన మాట అస్సలు వినిపించుకోరు. కనీసం మహాలక్ష్మిని ఇంట్లో కూడా రమ్మని అనరు. అయితే చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఆగి వినడం మొదలు పెడతారు. అదంతా గమనించిన శైలు తండ్రి, మీరు ముందు లోపలికి రండి, అసలు ఎందుకు వచ్చారో ఏంటో ఇప్పుడు చెప్పండి, త్వరగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు చదువుకున్న వాళ్ళు, పద్ధతైన వాళ్ళు అని చెప్పి మీకు ఒక విషయం చెప్తాను వినండి. నాకు మీ కుటుంబం అంటే మంచి అభిప్రాయం లేదు. నేను అస్సలు ఆ కుటుంబానికి నా కూతుర్ని ఇచ్చే ప్రసక్తే లేదు. దయచేసి పెళ్లి విషయం మాత్రం ఇక్కడ ఎత్తొద్దు. నాకు నచ్చిన వ్యక్తికే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. తన జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలనే నేను కోరుకునేది. మీ ఇంటికి ఇచ్చి దాని జీవితాన్ని నేను నాశనం చేయలేను అని చెప్పి శైలు తండ్రి తెగేసి చెప్పేస్తాడు. అదంతా విన్న మహాలక్ష్మి, ఒక్కసారి నేను చెప్పేది వినండి, విన్న తర్వాత మీ ఆలోచన నేను వింటాను అని చెప్పి మహాలక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంది. సరే చెప్పండి అని చెప్పి తను అంత బతిమలాడడంతో శైలు తండ్రి ఒప్పుకుంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి తనకు జరిగింది, తన కుటుంబ పరిస్థితి, తన పెళ్ళి ఎలా జరిగింది అదంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదంతా విన్న శైలు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందరి జీవితాల్లోకి సంతోషం రాబోతుంది అని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మహాలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తుందో, తను ఏ కబురు చెప్తుందో అని చెప్పి కొంచెం టెన్షన్గా కూడా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా కేశవ అయితే శైలుతో మాట్లాడి ఇప్పటికే చాలా టైం అయిపోయింది, అసలు తను ఎలా ఉందో ఏంటో, తనని వాళ్ళు కొడుతున్నారో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి వాళ్ళతో మాట్లాడి నచ్చ చెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలి అని ప్రయత్నిస్తుంది. మీరు చెప్పేదంతా బాగుంది, ఆ కుటుంబం గురించి అంతా కూడా బయట పుకార్లే అని నేను నమ్ముతున్నాను. కానీ నా కూతుర్ని ఏమీ లేని ఒక మెకానిక్ గాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నారు? వాడు ఏం పెట్టి నా కూతుర్ని పోషిస్తాడు? నేను దాన్ని బంగారు బొమ్మలా చూసుకుంటున్నాను. ఏం అడిగినా తెచ్చిస్తాను. తను ఏం చేసినా కూడా ఏమీ అనను. కానీ ఇప్పుడు ఎవరో ఒక అనామకుడిని తెచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా ఒప్పుకుంటాను చెప్పు అని చెప్పి శైలు తండ్రి చాలా బాధపడతాడు. ఆ మాటలన్నీ విన్న మహాలక్ష్మి, మీరు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ కేశవ చాలా మంచి వ్యక్తి, వాళ్లకు డబ్బు లేదనే కానీ తను ఏ విషయంలో తక్కువ చెప్పండి? అలాంటి వ్యక్తిని మీరు ఎక్కడి నుంచి తీసుకురాగలరు? ఒక వ్యక్తి చిన్నపిల్లవాడి మనస్తత్వంతో నన్ను అమ్మగా భావించి ఆ ఇంట్లో ఉంచుతున్నారు. అన్నీ కూడా మీకు వివరంగా చెప్పినా కూడా మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే మీది మూర్ఖత్వమే అనుకోవాలి. దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. నేను ఇంకొకసారి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు మీ ఆలోచన మారి ఉండాలి అని చెప్పి మహాలక్ష్మి దండం పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శైలు కిటికీలో నుంచి మహాలక్ష్మిని చూసి మీతో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పి పిలుస్తుంది. శైలు అలా పిలవడంతో మహాలక్ష్మి అక్కడికి వెళ్ళి, మీరు ఎంత చెప్పినా కూడా మా అమ్మ నాన్న ఒప్పుకో
ఒప్పుకోరు. దయచేసి కేశవని నాకు ఫోన్ చేయమని చెప్పండి. నా దగ్గర ఫోన్ లేదు. ఎలాగైనా సరే ఈరోజు రాత్రి డిన్నర్ టైంకి నేను మా నాన్న ఫోన్ కొట్టేసి తనకి ఫోన్ చేస్తాను. కనీసం అప్పుడైనా ఒకసారి తనతో మాట్లాడించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. శైలు అలా చెప్పడంతో నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని మహాలక్ష్మి శైలుకి చెప్పి ఎలాగైనా నేను మీ పెళ్లి జరిపిస్తాను అని మాటిచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. అలా మహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయమంతా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది. ఇంట్లో వాళ్ళు ఆ మాటలు విని వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. మంచి మనుషుల్లానే ఉన్నారు. వాళ్ళ గురించి మనం తప్పుగా అనుకోవద్దు. ఖచ్చితంగా మనం వాళ్ళకి మంచి వాళ్ళము అని నిరూపించుకుంటే చాలు. కేశవ ప్రేమ నిజమైనది, స్వచ్ఛమైనది. వాళ్ళిద్దరి జీవితంలో సంతోషాలు రావాలి అని అందరం కోరుకుందాం అని చెప్పి మాధవ అందరినీ పడుకోవడానికి పంపించేస్తాడు. ఇక అప్పుడే చక్రి మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, మీరు వాళ్ళతో చెప్పింది నిజమేనా? మీరు నా భార్య అని ఒప్పుకున్నారు కదా, అంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని చెప్పి అడుగుతాడు. చక్రి అలా అడగడంతో మహాలక్ష్మి చాలా కోపంగా చక్రి వైపు చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అలా కోపంగా చూస్తూ మౌనంగా ఉండడంతో చక్రి గుండె బద్దలైపోతుంది. ఆమె మౌనం తను భరించలేకపోతాడు. ఇక మహాలక్ష్మి తనని ఎప్పటికీ క్షమించదని అర్థమైపోతుంది. ఇక చక్రి ఆ బాధని భరించలేకపోతాడు. నా వల్ల అందరికీ సమస్యలే వస్తున్నాయి. నేను దూరంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. మహాలక్ష్మి అందరి మంచి కోసం ఏదైనా చేస్తుంది. నన్ను మాత్రం తను పురుగులాగా చూస్తుంది. అసలు నా ప్రెజెన్సే తను తట్టుకోలేకపోతుంది. ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి మహాలక్ష్మికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా చక్రి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడం మహాలక్ష్మి చూస్తూనే ఉంటుంది. బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం ఆమె మనసు కలవరపడుతుంది. చక్రి నిజంగానే వెళ్ళిపోతే ఇక తన జీవితంలో అతడిని మళ్ళీ చూడలేనేమో అన్న భయం మొదలవుతుంది. ఇక చక్రి అలా ఇంటి గుమ్మం దాటుతూ బయటకు అడుగు వేయబోతూ ఉండగా వెనక నుంచి చక్రి ఆగండి అని మహాలక్ష్మి గట్టిగా పిలుస్తుంది. ఆ ఒక్క పిలుపుతో చక్రి అడుగులు ఆగిపోతాయి. మహాలక్ష్మి తనని క్షమించిందా లేదా అనేది అర్థం కాక తనని ఆగమని అనడంతో షాక్ అయిపోయి మహాలక్ష్మిని చూస్తాడు. మహాలక్ష్మి గారు, మీరు నన్ను వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని చెప్పి అడిగేస్తాడు. అప్పుడే మహాలక్ష్మి, మీ మీద నాకు ప్రేమ లేదు, కానీ మీరు వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. మీరు ఎలాగైనా సరే నా భర్త కాదు అనుకున్నా సరే నా మనసు దాన్ని అంగీకరించడం లేదు. మనం కొంతకాలం కలిసి ట్రావెల్ చేద్దాం. మీ మీద నా అభిప్రాయం మారితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని భర్తగా అంగీకరిస్తాను. మీ కుటుంబం, మీ మంచి మనస్సు అంతా కూడా నాకు అర్థమైంది. మిమ్మల్ని నేను వదులుకోలేను. కానీ కొన్నాళ్ళు నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి మహాలక్ష్మి చెప్పేస్తుంది. అలా మహాలక్ష్మి చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళదని, ఆ ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లోనే ఉంటుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కలిసి శైలు వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించి శైలు కేశవుల పెళ్లి దగ్గర ఉండి జరిపిస్తారు. ఇలా పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.